హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం తాతయ్యే నెగ్గాడు అనే చందమామ కథని చెప్పుకుందాం. ద్రాక్షారామంలో వెంకటేశం అనే వృద్ధుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య పేరు తులసమ్మ. ఈ వృద్ధ దంపతులకి బాలాజీ అనే మనవడు ఒకడున్నాడు. వెంకటేశం గారికి గోదావరి లంక పొగాకుతో తయారైన నస్యం అంటే మహా ఇష్టం. రోజు అర్ధణ పొడుం పీల్చేవాడాయన. అది బాలాజీయే తెచ్చిపెట్టేవాడు. తెచ్చిపెట్టినందుకు తాత ఒక కాని లంచం ఇచ్చేవాడు. వెంకటేశం గారికి పొడుం పీల్చుకోవటం, వీలైనప్పుడల్లా ఒక కునుకు తీయటం, నిద్ర రానప్పుడు మనవడితో కథలు కబుర్లు చెప్పటం తప్ప వేరే ఉద్యోగమేమీ లేదు. ఇంట్లో అన్ని పనులు కోడలు అమర్చి పెట్టేది గనక ఆ అమర్చిన దానిలో వేలు పెట్టి అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు అంటూ గొణుక్కోవడం తప్ప తులసమ్మ గారికి వేరే పనే ఉండేది కాదు. ఇలా ఉంటుండగా ఆ గ్రామంలో ఉన్న భీమేశ్వర స్వామి ఆలయంలో రోజు సాయంత్రం 3 గంటలు లగాయతూ గొప్ప పౌరాణికుడెవరో పురాణం చెబుతాడని తులసమ్మ గారి కోడలికి తెలిసింది. ఆమె అత్తగారితో, అత్తా, మీకు ఖాళీయే గనక రోజూ వెళ్ళి పురాణం వినిరండి. వంట పని, ఇంటి పని నేను చూచుకుంటాను అంది. ఆ కాసేపైనా అత్త పోరు లేకుండా స్వతంత్రంగా పనిచేసుకోవచ్చునన్న ఉద్దేశంతో ఆమె ఈ ఎత్తు వేసింది. అందుకు తులసమ్మగారు పురాణం వింటే పుట్టెడు పుణ్యం అన్న నమ్మకంతో వెళ్ళి శ్రద్ధగా వింటూ వచ్చింది. శాస్త్రులు గారి పురాణం మంచి భలేగా చెప్పేవాడు. తులసమ్మ గారికి అది బాగా నచ్చి ఇంటికి వచ్చాక ఆవిడ కోడలితో, ఎంత బాగా చెప్పారే, ఎంత బాగా చెప్పారు అని తెగ మెచ్చుకునేది. తులసమ్మ పురాణం వినటం వల్ల కలిగే ఆనందాన్ని వెంకటేశం గారికి కూడా కలగజేయాలని అనుకుంది. ఏమండి, మీరు కూడా రండి అని పోరగా పోరగా ఆయన ఆ పోరు పడలేక సరేనన్నాడు. కోడలు కాల్చిపెట్టిన మినపరొట్టె ఫలహారం చేసి ఆయన, తులసమ్మ, బాలాజీ గుడి మంటపం చేరుకున్నారు. స్త్రీలంతా కూచునే చోట తులసమ్మ కూచుంది. తాత మనవడు మగవాళ్ళు గనక రెండో వరుసలో కూచున్నారు. శాస్త్రులు గారు మంచి తమాషా కథ ఒకటి చెప్పి అందరినీ నవ్వించారు. తులసమ్మ తన ముసలాయన కూడా నవ్వి ఆనందిస్తున్నారో లేదో అని ఒక్కమారు భర్త కూర్చున్న వైపు చూసింది. అప్పుడు ఏం కనపడిందనుకున్నారు? వెంకటేశం గారు పక్కనున్న స్తంభానికి ఆనుకొని హాయిగా నిద్రపోతున్నారు. తులసమ్మ మనస్సు చివుక్కుమంది. వాళ్ళు సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అందరిలోనూ అలాగ నిద్రపోతే ఎలాగండి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని గొణిగింది. బదులుగా వెంకటేశం ఆయన శ్లోకాలు వింటుంటే ఏదో చిన్న కునుకు పట్టింది గాని అస్తమానం అలా నిద్రపోతానా ఏమిటి? రేపటి నుంచి చూడు ఎంత శ్రద్ధగా వింటానో అంటూ ఆవిడకి నచ్చజెప్పాడు. చెప్పాడే గాని మరునాడు పురాణానికి వెళ్ళి మళ్ళీ నిద్రపోయాడు. తులసమ్మ కనిపెట్టింది. ఇంకా ఆయనకి చెప్పి లాభం లేదనుకుంది. నలుగురిలోనూ ఆయన నిద్రపోకుండా ఉండటానికి ఏదైనా ఒక ఉపాయం చూడాలని ఆ రాత్రంతా బాగా ఆలోచించింది. తెల్లవారేసరికి ఆ ఇల్లాలికొక చక్కటి ఉపాయం తట్టింది. మనవణ్ణి రహస్యంగా పిలిచి, ఒరే నాని, నీకో పని చెబుతా, చేస్తావుట్రా అంది. ఏమిటి మామ్మ అన్నాడు బాలాజీ. ఏం లేదు, పురాణంలో మీ తాతకి కునుకు వచ్చినప్పుడల్లా ఆయన్ని లేపుతూ ఉండాలి అంది మా అమ్మ. బాలాజీ, అలాగే గాని మా అమ్మ, ఇలా చేసినందుకు నాకు ఏమిస్తావు అన్నాడు. రోజూ ఒక కాని ఇస్తాను అని మా అమ్మ ఒట్టు వేసింది. యథాప్రకారం పురాణంలో తాత నిద్రపోవడం జరిగింది. బాలాజీ తాను చేసిన వాగ్దానం ప్రకారం ఆయన్ని లేపేశాడు. మా అమ్మ కనిపెడుతూనే ఉంది. మనవడి ప్రజ్ఞకు మెచ్చుకుని ఇంటికి చేరుకోవటంతోనే షరతు ప్రకారం వాడి చేతిలో కాని పెట్టేసింది. రెండో రోజున కూడా తాత నిద్రపోవటం, బాలాజీ లేపటం జరిగింది.
ఆ సాయంత్రం కూడా ఆమె మాట ప్రకారం మనవడి చేతిలో రహస్యంగా లంచం పెట్టింది. తన పన్నాగం బాగానే పారిందని తులసమ్మ సంబరపడింది. మూడో నాడు సాయంత్రం పురాణంలో కూర్చుని ఆవిడ యథాలాపంగా మొగుడి వైపు చూసేసరికి ఆయన మళ్ళీ హాయిగా నిద్రపోతూ కనబడ్డాడు. అంతేకాదు, బాలాజీ ఆయన్ని లేపటానికి ప్రయత్నం చేయకుండా ఆమెకేసి చూస్తున్నాడు. ఆవిడకి ఒళ్ళు మండిపోయింది. సాయంత్రం ఇంటికి చేరుకోవడంతోనే వాణ్ణి పెరట్లోకి లాక్కెళ్ళి, ఏరా, ఈవేళ తాతని లేపేవు కాదు, ఎందుచేత అని గద్దించి అడిగింది. దానికి వాడు, మామా, తాతని లేపితే నువ్వు ఒక్క కానీయే ఇస్తున్నావు. లేపకుండా ఉన్నందుకు తాత నాకు అర్ధణా ఇస్తున్నాడు. ఇదిగో చూడు అర్ధణా, తాత అక్కడే ఇచ్చేశాడు అనేసి తాయిలం కొనుక్కోటానికని పరిగెత్తాడు. మా అమ్మ తెల్లబోయి చూడసాగింది. ఇలా చివరికి తాతయ్యే నెగ్గాడు. ఇదండి తాతయ్యే నెగ్గాడు అనే చందమామ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. పూజారి భక్తి అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిలో శివాలయం ఒకటి ఉండేది. ఆ గుడి పూజారి మహాభక్తుడు. అతను ప్రతిరోజు శివలింగానికి కోటి పత్రి పూజ చేసి, పూజ చేసిన పువ్వులు రాజుగారికి ప్రసాదంగా పంపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున పూజారి పొరుగురికి వెళ్ళవలసిన పని వచ్చింది. అతను బయలుదేరేటప్పుడు భార్యని పిలిచి, పూజా పుష్పాలు ఈవేళ రాజుగారికి నువ్వు పంపించు, మరిచిపోకు సుమా అని మరీ మరీ చెప్పి వెళ్ళాడు. ఆమె అప్పటికి అలాగే అన్నది. కానీ తీరా భర్త వెళ్ళిన తర్వాత ఆ మాట మరిచిపోయి రాజుగారికి పంపవలసిన పువ్వులు తన కొప్పులో పెట్టుకుంది. సాయంకాలం అయ్యేసరికి పూజారి ఇంటికి చేరుకుని భార్య చేసిన పొరపాటు తెలుసుకున్నాడు. కోపంతో అతను భార్య కొప్పులోని పువ్వులను లాగివేసి ఆ మట్టునే వాటిని రాజుగారికి పంపించి వేశాడు. రాజుగారు పువ్వులు చూడగా అందులో తల వెంట్రుకలు కనపడ్డాయి. ఆయన పూజారిని పిలిపించి మండిపడుతూ, ఇవేమిటి అని ప్రశ్నించారు. పూజారికి ఏమి చెప్పటానికి తోచలేదు. కానీ రాజు అడిగినప్పుడు ఏదో ఒక జవాబు చెప్పక తప్పదుగా. కనుక ఆ కంగారులో అతను అప్రయత్నంగా, ప్రభు, నేను అర్చించే శివలింగానికి వెంట్రుకలున్నాయండి, పువ్వులకు అవి అంటుకున్నవి కాబోలు అనేశాడు. ఈ మాటకు రాజు ఆశ్చర్యపడి, మేము సాయంత్రం స్వామి దర్శనానికి వస్తాము. నువ్వు చెప్పినట్టు శివలింగానికి వెంట్రుకలు చూపితే సరే సరి, లేకుంటే నీ తల కొట్టించి కోటగుమ్మానికి వేలాడదీయిస్తాము అని హెచ్చరించాడు. ఆ వెంటనే పూజారి గుడిలోకి పోయి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకుని గాఢంగా జపం చేయసాగాడు. కొంతసేపటికి శివుడు ప్రత్యక్షమై, పూజారి, ఎందుకలా బాధపడుతున్నావు? నీకేమి కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు పూజారి, స్వామి, ప్రభువులు అడిగిన ప్రశ్నకు అమాయకంగా, అనాలోచితంగా, కంగారులో నోటి వెంట వచ్చిన మాట జవాబుగా చెప్పేశాను. నా తప్పు నేను తర్వాత తెలుసుకున్నాను. అందుచేత నా మాట పొల్లుపోకుండా చేసి భక్తుణ్ణి రక్షించు. నీట ముంచినా పాలముంచినా నీదే భారం స్వామి అని ప్రార్థించాడు. అందుకు స్వామి, నీకేం భయం లేదు అని చేతితో సంజ్ఞ చేసి అంతర్ధానమైపోయాడు. సాయంకాలం రాజావారు ఆలయానికి వచ్చారు. స్వామిని నమ్ముకొని ఉన్న పూజారి ఏమైతే అయిందని ధైర్యంతో రాజును శివలింగం వద్దకు తీసుకువెళ్ళాడు. రాజు చూసేసరికి ఆ లింగం పైన నిజంగానే వెంట్రుకలు కనబడినాయి. అయితే ఒకవేళ తనను మోసపుచ్చటానికి పూజారి ఆ వెంట్రుకలను అంటించి ఉంటాడేమోనని అనుమానపడి రాజు ఒక వెంట్రుక పుటుక్కున లాగేసరికి బొటబొటమని రక్తం చిమ్మింది. కానీ రాజుకి దృష్టి మందగించింది. వెంటనే ఆయన తన తప్పిదాన్ని గుర్తించి లింగానికి సాష్టాంగపడి
పొరపాటు చేశాను స్వామి, క్షమించమంటూ వేడుకున్నాడు. అప్పుడు ఆయనకు మళ్ళీ చూపు వచ్చేసింది. ఈశ్వరుని మహిమ చూసి రాజుకి, పూజారికే కాక అందరికీ ఆశ్చర్యమైపోయింది. ఇదండి పూజారి భక్తి అనే చందమామ కథ. ఈ 2 కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.